నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. ఉచిత ఇసుక విషయంలో ప్రభుత్వం పెట్టిన షరతు ప్రజలకు నష్టం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అవసరాల రీత్యా ఉచితంగా ఇసుక వాడుకునే అవకాశం ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. వాగుల నుండి మాత్రమే ప్రజల అవసరాలకు ఇసుకను తీసుకొని వాడుకోవాలని ప్రభుత్వం పెట్టిన షరతు సరైంది కాదు, దాన్ని వ్యతిరేకిస్తున్నాము అంటున్న CPIML ప్రజాపందా పార్టీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, వాగుల్లో లభించే ఇసుకలో నాణ్యత ఉండదని, దానితో పటిష్టమైన నిర్మాణం చేయడం సాధ్యం కాదని, వాగులు లేని ప్రాంతాలలోని ప్రజలు ఇసుక అవసరాలు ఎలా తీర్చుకోవాలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, గోదావరి మరియు ఇతర నదుల నుండి కూడా ఇసుకను ప్రజల అవసరాల నిమిత్తం ఉచితంగా వాడుకునే అవకాశం కూడా ప్రభుత్వం కల్పించాలని, ప్రభుత్వం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అవకతవకలకు అవకాశం లేకుండా ప్రజలకు మేలు జరిగేలా నిర్వహణను కొనసాగించాలి. CPIML ప్రజాపందా పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ అన్నారు. ఈ సమావేశంలో CPIML మాస్ లైన్ ప్రజాపందా పార్టీ దుమ్ముగూడెం మండల కార్యదర్శి దాసరి సాయన్న, డివిజన్ నాయకులు మునిగల శివప్రశాంత్, మునేశ్వరరావు, రామశెట్టి, కన్నయ్య, బుజ్జిబాబు, పున్నమ్మ లక్ష్మి, రత్తమ్మ తదితరులు పాల్గొన్నారు. నా పేరు కొండా చరణ్, CPIML మాస్ లైన్ ప్రజాపందా పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండాలని, ఇసుక లేనందువల్ల ప్రజలు ఇబ్బంది పడొద్దని, ఇల్లు కట్టుకోవడం కోసం, ఇతర నిర్మాణాలు ప్రజలు చేపట్టుకోవడం కోసం నిరంతరం ప్రజలకి ఇసుక అందుబాటులోకి తీసుకురావడం కోసం ఉచితంగా ఇసుకని ఇస్తాం అని చెప్పేసి చెప్పింది. దాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని ఈ విషయంలో అభినందిస్తా ఉన్నాం. అదే సందర్భంలో ఆ ఇసుకని కేవలం వాగుల్లోంచి మాత్రమే తీసుకోవాలని పెట్టినటువంటి షరతు సరైంది కాదని ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. ఆ షరతు వల్ల ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ప్రయోజనం చేయాలని ఆలోచించిందో ఆ ప్రయోజనానికి తూట్లు పడటం జరుగుతుంది ఈ షరతు అవలంబిస్తే అని కూడా ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. కాబట్టి ఏదైతే ఈ వాగుల నుంచి తీసుకోవాలి ఇసుక అని చెప్పినటువంటి షరతుని వెనక్కి తీసుకోవాలని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ షరతుని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకంటే వాగుల్లో ఉన్నటువంటి ఇసుక నాణ్యమైనటువంటి ఇసుక కాదు, అది నాణ్యతా లోపంగా ఉంటది. నాణ్యతా లోపమైనటువంటి ఇసుకని ప్రజలు దోలుకొని కోటి ఆశలతోటి కట్టుకునేటువంటి ఇల్లు గాని ఇతరాత నిర్మాణాలు గాని చేసినప్పుడు అది ఖచ్చితంగా బీటలు బారేటువంటి పరిస్థితి ఉంటది. ప్రజలకు తీవ్రమైనటువంటి నష్టం చేస్తుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం వారు కూడా దీన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదే కాకుండా ఇవాళ గ్రామాల్లో గాని, పంచాయతీలో గాని, మండలంలో గాని వాగులు లేకపోతే ఆ గ్రామ ప్రజలు ఇసుక కొరతని ఏ విధంగా తీర్చుకుంటారనే దాంట్లో కూడా స్పష్టత ఇవ్వాలి ప్రభుత్వం అని చెప్పేసి, స్పష్టత ఇవ్వాలి మైనింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఏదైతే వాగుల్లోంచి ఇసుక తీసుకోవాలనేటువంటి షరతుని బేషరతుగా వెనక్కి తీసుకొని గోదావరి నదిలో ఉన్నటువంటి ఇసుక నాణ్యతగా ఉంటుంది, దాన్ని నిర్మాణాలు చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి వాగులతో పాటు అవకాశం ఉన్న దగ్గర ఖచ్చితంగా మన